కానీ మాట్లాడినా అనంతపురం జిల్లా రాజరికం తాలూకాలో ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కడపలో స్థాపించడం జరిగింది 2016లో. ఇప్పుడు 2025 నుండి 26లోకి దాటుకుంటుంది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ. ఇది ఏమంటే ప్రజల కోసరం. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రజల కోసం పోరాడుతుంది. ఇక్కడ రోడ్లు అయితేనేమి, నిధులు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, ఇక్కడ తాగునీరు అయితేనేమి, సాగునీరు అయితేనేమి, ఇవన్నీ సమస్యల మీద రైతులకి పంట నష్టమేమి, ఇవన్నీ దాని సమస్యల మీద రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఇంకా పెద్ద ఎత్తున ఏమంటే ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఉన్నారు, వచ్చినడల్లా 2 కోట్లు 3 కోట్లు ఖర్చులు అవుతున్నాయి. ఎందుకు ఖర్చు అవుతున్నాయి? వచ్చినప్పుడు ఇప్పుడు రాయదుర్గం ప్రాంతంలో వలసలు పోయి కాళ్ళు ఇరిగి యాక్సిడెంట్లు ఎంతోమంది నల్లి అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే ఈ పాలకులు అట్టున్నారన్నమాట. 5 ఏళ్ళు 2-3 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఒక బ్యాటరీ కడితే ఎంత అభివృద్ధి ఉంటుందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ నాయకుడు వస్తాడు 3-4 కోట్లు ఖర్చు పెడతాడు, ఈ నాయకుడు వస్తాడు 3-4 కోట్లు ఖర్చు పెడతారు. ఈ ఖర్చు పెట్టడమే సరిపోయింది. మళ్ళీ ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు దానిలో అప్పులు పూడ్చుకోవాలి కదా. ఏ రీతిని పూడ్చుకోవాలా? పేద ప్రజల మీద పడతారు. నువ్వు ఈ ప్లాట్ కింది, ఆ ప్లాట్ కింది, ఈ స్థలం కింది నువ్వు రిజిస్ట్రేషన్ కావాలంటే ఎట్లా చేసుకుంటావు? మా అనుమతి లేనిది అనేది ప్రజల మీద పడతారు. ఈ ఒత్తిడి ఎక్కడ పెడుతుందంటే ప్రజల మీద పడుతుంది. ఇక్కడ సరిగ్గా రోడ్లు లేవు, హాస్పిటల్ లేవు. ఒక గర్భవతి డెలివరీ అయితే వాళ్ళకి అమౌంట్ జీవో ఉండే 5,000 ఇచ్చేది, అది కూడా లేదు, అది కూడా మాపేది. అన్నీ మూత పడుతున్నా కానీ అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు అన్ని చోట్ల జెండా ఎగిరేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.